మా కొద్దిగా సర్దుకోవచ్చు ముందు మీరు ఇక్కడ కొద్ది తర్వాత చాలా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొద్దిగా స్పేస్ జరుపుకోండి. ఇందాక బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏం పర్లేదన్న, అందరూ ఫుల్గా బలమైన తినొచ్చారు కాబట్టి ఎవరు తినలేదా? అయ్యో అరే త్వరగా మునిగిద్దాం. అయితే దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నాకు వాక్యం చెప్పేదానికంటే మీకు ఒక మాట చెప్పాను, 2 గంటలకల్లా ముగిస్తాను, ఒక ప్రోగ్రాం ఉంది. కాకపోతే చాలా లేటుగా వచ్చారు. అనుకున్న దానికంటే ట్రైన్ కాస్త అరగంట లేటుగా నడుస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ టయాన్ని మీరు గుర్తించండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి దైవదాసుని ద్వారా ఒక శ్రేష్టమైన వాక్యం విన్నాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, జన్మదినం అది ఎలాంటిది అనే మాటలు మనం విన్నాం. అయితే ఇంకా వినాలి. ఆ జన్మదినాన్ని దేవదూత ద్వారా ప్రకటించినప్పుడు తెలుసుకున్న వాళ్ళు కొందరు. వారు గొర్రెల కాపరులు. అయితే తమకు తాముగా తెలుసుకున్న వాళ్ళు కొందరు, వాళ్ళే జ్ఞానులు. అర్థమవుతుందా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా శుభవర్తమానము అని దూత ప్రకటన విని వారు బెత్లెహేముకు వచ్చి యేసు ప్రభును చూసి ఆయనకు స్తోత్రగానం చేస్తూ వెళ్ళారు గొర్రెల కాపరులు. అయితే ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా వారికి వారుగా ఆయన నక్షత్రాన్ని గుర్తించారు. వారే జ్ఞానులు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎవరు జ్ఞానులు? మరి మనం కాదా అని ఒక పరిశీలనాత్మకమైన ఆలోచన మీరు చేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో జ్ఞానులు అనబడిన వారు చాలామంది ఉంటారు. వాళ్ళు కలిగినటువంటి విజ్ఞానాన్ని బట్టి, నేర్చుకున్నటువంటి చదువును బట్టి, విద్యను బట్టి జ్ఞానులుగా పిలువబడిన వారు చాలామంది ఉంటారు. అయితే వాక్యం ఎవరిని ఉద్దేశించి జ్ఞానులు అని చెప్పబడింది, వాళ్ళు ఏం చేశారు, అసలు జ్ఞానులు అనబడిన వారు ఏం కలిగి ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, అది మనం తెలుసుకుంటే మనం కూడా క్రీస్తును పూజించవచ్చు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 2వ వచనం. మొదటి వచనం చదువుతాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇది జ్ఞానుల గురించినటువంటి ఒక ఇంట్రడక్షన్. జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. దానికి కారణం ఏంటంటే వారు ఆయన నక్షత్రాన్ని చూశారు, వారు ఆయన నక్షత్రాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ఆయన నక్షత్రం ఎవరు అనే పాయింట్ను మనం అర్థం చేసుకోవాలి. ఆయన నక్షత్రం ఎవరు? ఆయన నక్షత్రాన్ని ఎవరైతే కనుగొని ఆ నక్షత్రాన్ని అనుసరించే వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి
ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ యెరూషలేముకు వచ్చారు. ఆ నక్షత్రం యేసు పుట్టిన పిమ్మట వాళ్ళు చూశారు. ఈ మాటలను బట్టి నేను 10 నిమిషాల వాక్యం చెప్పాలనుకున్నాను కాబట్టి నేను డీటెయిల్గా చెప్పట్లా. రోజు ప్రతిసారి గంట, ఈసారి అయితే 10 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మీరు అటు ఇటు కదులుతూ నసుకుతూ తిరుగుతూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యెరూషలేముకు వచ్చినటువంటి జ్ఞానులు హేరోదుతో చెప్పిన మాట, మేము ఆయన నక్షత్రాన్ని చూసాం కాబట్టి ఆయన మేము పూజించడానికి వచ్చాము. జ్ఞానులు పూజించడానికి వచ్చారు. జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూశారు. ఆయన నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు పూజింపడానికి బయలుదేరి దాదాపుగా 2 సంవత్సరాలు పైమాటే. ఈ 2 సంవత్సరాల సమయంలో ఎన్నో దేశాలు, ఎన్నో పరిస్థితులు, తూర్పు దేశం అంటే వ్యాఖ్యానంలో ఇండియా నుంచి ఒకరు, ఇరాక్ నుంచి ఒకరు, మెస్పతోమి నుంచి ఒకరు బయలుదేరి వెళ్ళినట్లుగా వ్యాఖ్యానకర్తలు చెప్తారు. వారు గ్రీకుల గ్రంథం జొరాస్టర్ అని రాసిన గ్రంథంలో వాక్యాన్ని చదివినట్లుగా లేక అంటే వ్యాఖ్యానంలో ఉంటుంది. అంటే ఇండియా నుంచి ఒకరు దాదాపుగా 3-4 వేల కిలోమీటర్లు, ఆ రోజుల్లో ఒంటెలు అవి మాత్రమే వాహన సాధనాలుగా ఉండేవి కాబట్టి భయంకరమైన చలి, ఎండ, వేడి, ఎడారులు, అడవులు వీటన్నిటి దాటుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఒకటే, పూజించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చెప్తాను, జ్ఞానులు ఎందుకు వచ్చారు? పూజించడానికి వస్తారు. అయితే వీళ్ళు యెరూషలేముకి ఎలా వచ్చారు అనే మాట, ఆయన నక్షత్రాన్ని చూసి. ఇందుకు ఆయన నక్షత్రం ఏంటి? ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉంటే ఆయన నక్షత్రము అని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయగలిగారు? దీన్ని ఆత్మీయంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన నక్షత్రం ఎవరు, ఏంటి అనే మాటగాని మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేత ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7. అవి ఆయన నక్షత్రాలు. సో ఈ 7 నక్షత్రాలు ఏంటి అనే మాట కింది వచనాన్ని కానీ మనం చదివితే 20వ వచనం చదువుదాం. చూడండి. నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు చెప్దాం. ప్రేరణ. హల్లెలూయా. ఆయన నక్షత్రం అంటే ఎవరు? ఆయన దూత. మీకు దూత అంటే ఒక అంబాసిడర్, లేకుంటే రాయబారి. మన ప్రధాని విదేశ పర్యటనకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు ఒక అంబాసిడర్ని పంపించి, అంటే విదేశాంగ మంత్రిని కాదు కానీ ఆ FRS ఫారిన్ సర్వీస్ ఏదో ఉందనుకుంటాను, వాళ్ళని పంపించి అక్కడున్న స్థితిగతులను అన్నిటిని బట్టి ఒక రూట్ మ్యాప్ సెట్ చేసిన తర్వాత ప్రధాని అక్కడికి వెళ్తాడు. ఈ దూత యొక్క లక్షణాలు కానీ మనం గమనించగలిగితే, జనరల్గా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే ఉండాలి. మనం ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నెలకొల్పడానికి ఆషామాష వ్యక్తులు కాదు కదా. సో FRS చదివి ఉండాలి. సో ఎంత చదివినా, ఎంత జ్ఞానం ఉండినా దానికి ఈ ఇండియాలో ఉన్నటువంటి సివిల్ సర్వీస్లో ర్యాంక్ కొట్టి టాప్ ర్యాంక్లో వచ్చిన వారికి IAS ఇస్తారు కదా. ఈ IAS వచ్చినా సరే రాయబారిగా వెళ్తే మాత్రం వీళ్ళ జ్ఞానాన్ని బట్టి, వీళ్ళ ఆలోచన బట్టి, సొంత తెలివిని బట్టి ఏది చెప్పకూడదు.
ఏంటంటే ఏది చెప్పకూడదు. ప్రధానమంత్రి ఏది చెప్తాడో, ఎవరైతే రావడానికి ఆ దేశాన్ని పర్యటించడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అంబాసిడర్ రాయబారి వెళ్ళి ఆ దూత వెళ్ళి చెప్పాలి. కానీ ఈ దూత యొక్క లక్షణాలు ఏంటి అంటే అతనికి ఒక క్వాలిటీ ఉండాలి, క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. క్వాలిఫికేషన్ ఉండి తన సొంత తెలివితేటలు ఉపయోగించకుండా ఏ వ్యక్తి పని మీద తను వెళ్ళాడో ఆ వ్యక్తి మాటలే ప్రకటించాలి. అది చాలా కష్టం. దూత యొక్క పని, రాయబారి యొక్క పని ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పాలి. ఒకవేళ నేను ఇప్పుడే ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసి వచ్చే నెలలో పెళ్ళి అని ఫిక్స్ చేసిన తర్వాత రాత్రి దేవుడు నాతో కల్లో మాట్లాడి వెళ్ళి అమ్మాయి ఒరిజిన్గానే కన్యక కానీ గర్భవతి అవుతుంది పోయి చెప్పు అంటే చెప్పగలుగుతానా? ఎంత కష్టం, ఎంత బాధ. నేనే కదా ఎంగేజ్మెంట్ చేశాను, వచ్చే నెల పెళ్ళి అని కూడా ప్రకటించాను. ఇప్పుడేంటి ప్రభువా నువ్వు గర్భవతి అయిపోతావు, దేవుడిని దర్శిస్తాడని ఎలా చెప్తాను అంటే దూత తన క్వాలిఫికేషన్ ఉండాలి, దేవుని కూర్చుని తెలివి, ఆ స్థితిలో నిలబడడానికి అర్హత ఉండినా ఏది కూడా తన సొంత పెత్తనం, సొంత ఆలోచన చేయకూడదు. దేవుడు ఏది చెప్తే అది చెప్పాలి, దేవుడు ఏది తెలియజేస్తే అది చెప్పాలి. అది కష్టమైన నష్టమైన విన్నా వినకపోయినా, కొందరు వింటారు, కొందరు ఇష్టపడతారు, కొందరు నచ్చరు. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు నచ్చే విధంగా మాట్లాడటం కాదు, దేవుడు మెచ్చే విధంగా దేవుడు కోరుకున్నట్లుగా మాట్లాడగలిగిన వాడే దూత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దూతనే బైబిల్ నక్షత్రము అంటున్నారు. ఆ దూతే సంఘ కాపరి, దేవుని ఎద్దుకు నడిపించే ఒక నాయకుడు. ఇప్పుడు ఈ మాటను బట్టి కాస్త మనం అర్థం చేసుకుంటే వారు ఆయన నక్షత్రాన్ని చూడడం అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఎరిగి ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏ విధంగా పుట్టాడో, ఆయన వలన ఏం కలుగుతుందో అనే ఒక జ్ఞానాన్ని ఎరిగినటువంటి సంఘ కాపరులు, దైవ జనులను వాళ్ళను గుర్తించగలిగిన వాడే జ్ఞాని. ఈ రోజుల్లో పొలోమని సేవకు బయలుదేరుతారు. క్వాలిఫికేషన్ ఉండదు, ఏముండదు, చదువు సంద లేకపోయినా ఇంట్లో ఫెయిల్ అయితే వాడిని పాస్టర్ని చేస్తారు. వాక్యాన్ని గుర్తెరక్క, వాక్యం లోతును అర్థం చేసుకోకుండా పొట్టకూటి కోసము ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళు పూట గడుపుతుంటారు. కానీ దేవుని యొక్క సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళను అనుసరించే చాలామంది ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తును చూపించలేరు, వారు ఆ ఇంటి దగ్గరికి వాళ్ళు నడిపించలేరు. కానీ ఆయన నక్షత్రము అనబడిన ఏ సేవకుడైనా సరే దేవుని సన్నిధిలో ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టుకను గమనించగలిగి, ఎరగగలిగి, తెలుసుకోగలిగి, అనేకులు నడిపించగలిగి, అందుకనే దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే అనేకులను నీతి మార్గంలోకి నడిపిస్తారో వాళ్ళు నక్షత్రం వలె ఉంటారు అని రాయబడింది. నీతి మార్గంలోకి నడిపించేవాడే దైవజనుడు. మరి ఆ దైవజనుని గుర్తించడమే జ్ఞానం. ఎవరిని పడితే వాళ్ళను, గొర్రె కూడా కషాయాన్ని నమ్ముతుంది, కాపుని కూడా నమ్ముతుంది. 2 రోజులు వారానికి ముందు గొర్రెని తీసుకొచ్చి రోజు మేత పెడతాడు. ఓహో ఇతను నన్ను పెంచుకుంటున్నాడు అనుకుని అతనితో పాటు తిరుగుద్ది. వారం తిరిగిన తర్వాత ఏం చేస్తాడు? వండుకొని తింటాడు. అట్లా మనం ఎవరిని పడితే అలా నమ్మడానికి లేదు లోకంలో. అందుకని బైబిల్లో చాలా చాలా గొర్రె చర్మము తొడుక్కున్నట్టు పొట్టేళ్ళ లాంటి సేవకుల మధ్యలో ఉంటున్నప్పుడు అసలు నీ జ్ఞానం ఏంటంటే ఎవరు నిన్ను నీతిలోకి, ఎవరు నిన్ను పరిశుద్ధతలోకి, ఎవరు ఆయన ఎదుట నిలబెట్టగలిగిన దైవజనుడో అది ఎరగడం జ్ఞానం. ఎవడొకళ్ళండి సేవకుడు ఏదో ఒక మందిరానికి పోతే సరిపోతుందిలే, ఏదో ఒక సంఘానికి పోతే సరిపోతుందిలే, కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క ఆ గుడి లేకుంటే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి ఈ లోకంలో ఏంటి జ్ఞానం అంటే నిన్ను ప్రభు సన్నిధిలో రేపు ఆయన రాకడలో నిందారహితంగా నిలబెట్టగలిగిన దైవజనుడు ఎవరు? నీకు బుద్ధి చెప్పి జ్ఞానాన్ని నేర్పి లోకంలో సత్యాన్ని తెలియజేసి
శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదనలో విశ్వాసము వలన కలిగే పరీక్షల్లో నిన్ను నిలబెట్టగలిగి, పాపం అంటుకోకుండా వాక్యమని ఉదక స్నానము ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తూ హెచ్చరిస్తూ నిన్ను నిలబెట్టి యేసుక్రీస్తును చూపగలిగినటువంటి దైవ సేవకును గుర్తించడమే జ్ఞానం. వారే జ్ఞాని. కాబట్టి వీటిని బట్టి ఆత్మీయంగా మనం కానీ అర్థం చేసుకోగలిగితే, వారు ఎవరైతే వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్నా, డబ్బు, ఆస్తి, అంతస్తు కలిగి ఉన్నా, హోదా కలిగి ఉన్నా, ఒకవేళ అప్పటికే మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు గొప్పవారు అనబడినా సరే, ఎవరు ప్రభు అయిన రాజు అయిన క్రీస్తు ఎద్దుకు నడిపిస్తారో కనుగొనడం జ్ఞానం, తెలుసుకోవడం జ్ఞానం, ఎరిగి ఉండడం జ్ఞానం. మాకు తెలుసులేండి, మేము చదువుకున్నాం కదా అని అనుకోలే, మేము శాస్త్రాలు చదువుకొని వచ్చాం కదా అని అనలేదు. ఆయన నక్షత్రము చూసి, ఎవరు ఆ నక్షత్రం? సంఘ దూత. ఎవరు ఆ దూత? సంఘ కాపరి. యేసు ప్రభును చూపగలిగినటువంటి సంఘ కాపరిని నువ్వు చూడడమే, నువ్వు గుర్తించడమే, అంటే తెలుసుకోవడమే జ్ఞానము. ఎవరిని పడితే ఎవరిని, ఎక్కడ పడితే అక్కడ, ఏ సంఘానికంటే ఆ సంఘానికి వెళ్ళడం వల్ల రేపు అక్కడ ఉండం, ఇక్కడ వెళ్ళామా అనే ఒక అటెండెన్స్ మన బ్రతుకులో ఉంటుందేమో, కానీ దేవుని ఎదుట నిలబడలేం కదా. నిన్ను నిలబెట్టగలిగిన వాడెవరు? నిన్ను గద్దించగలిగిన వాళ్ళెవరు? నిన్ను సరిచేయగలిగిన వాళ్ళెవరు? నిన్ను చెక్కుతున్న వారెవరు? ఆయన ఎదుట నిన్ను నిలబెట్టగలిగిన వాడు ఎవరు? ఎలాంటి సేవకుడు నువ్వు వెంబడిస్తున్నావు? ఆ సేవకుడు నువ్వు వెంబడిస్తే నిన్ను పరలోకానికి చేరుస్తారా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు నిర్దోషిగా ఉండేటట్టుగా నిన్ను మలుస్తాడా? నీలో ఉన్న పాపం పోవునట్లుగా నిన్ను మారుస్తాడా అని గుర్తించగలగడమే జ్ఞానం. ఈ రోజుల్లో ఆ జ్ఞానము లేకుండా అజ్ఞానులైపోతున్నారు. అజ్ఞానులైపోయి దేవుని ఎరగకుండా సమయాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరిని పడితే వాళ్ళని వెంబడిస్తున్నారు. కాబట్టి వాళ్ళు జ్ఞానులు ఎందుకో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళగలిగిన అనే దూత అనే నక్షత్రాన్ని వాళ్ళు గుర్తించారు. మరి నువ్వు అనుసరిస్తున్న నక్షత్రమైన దూత, నువ్వు వెంబడిస్తున్న నక్షత్రమైన సంఘ కాపరి నిన్ను ఆయన ఎద్దకు తీసుకెళ్ళగలుగుతాడా? ఆయన సన్నిధిలో నిలపగలుగుతాడా? నీవు పూజించడానికి, నువ్వు మనస్ఫూర్తిగా నిన్ను సమర్పించుకోవడానికి, నిన్ను ఆ ఇంటి వరకు, ఆ రాకడ వరకు ఆ సన్నిధిలో నిలపగలిగిన దైవ సేవకుని నువ్వు గుర్తించావా? అదే జ్ఞానం. ఆ గుర్తింపు వాళ్ళు ఉంటే 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ వారు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఇంత దూరం వచ్చేవేంటి, ఇన్ని రోజులు ప్రయాణం చేసేయండి, ఇంకా వెళ్తూనే ఉంది, అసలు ఈ నక్షత్రం కరెక్టో కాదు అనుకోలే. వెంబడిస్తూనే వచ్చారు. యెరూషలేముకు వచ్చారు. అయితే మధ్యలో దారి తప్పిపోయారు. ఆ నక్షత్రాన్ని అనుసరించకుండా సొంత బుద్ధిని, జ్ఞానాన్ని, వాళ్ళు ఎట్లన్నా జ్ఞానులు కదా, మేము జ్ఞానులము అని ఆ యొక్క హోదాను తెలియడానికి హేరోదు రాజు దగ్గరికి వెళ్తే కథ అడ్డం తిరిగింది. వాళ్ళు మొత్తం మీద చెప్పారు బెత్లెహేములోనని. ఇప్పుడు ఎప్పుడైతే హేరోదు దగ్గర నుంచి వచ్చారో మళ్ళీ వాళ్ళు అక్కడ చూసిన ఆ నక్షత్రాన్ని చూసి మళ్ళీ వెంబడించినట్టుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటు మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా నడిచే నక్షత్రాన్ని వాళ్ళు మధ్యలో మిస్ చేసుకున్నారు. ఇప్పుడైతే నక్షత్రం ఫాలో అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో, ఫాలో అయ్యారో, ఏం చేశారు? ఆయన యుద్ధకు వచ్చారు. ఇంకొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారో అక్కడ ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, చాలు, ఇంటిలోనికి అంటే సంఘంలోనికి వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. సంఘమే క్రీస్తు కదా. క్రీస్తును గుర్తెరగగలిగిన స్థితిలో కొన్ని తీసుకొని వచ్చారు. నక్షత్రం యొక్క పని ఏంటి అంటే చీకట్లో వెలుగు ప్రకాశింపజేసి
ఆ చీకట్లో ఉన్న వారిని వారికి వెలిగింపజేసి ఒక దారిని, ఒక మార్గాన్ని చూపించింది. ఆ మార్గం ఎక్కడి వరకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తున్న ఇంటి. అందుకని సంఘం గురించి బైబిల్ ఏం రాయబడిందంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని రాయబడింది. అంటే ఈ లోకంలో జ్ఞానులనైనా, ఈ లోకలు గొప్పవారినైనా సరే నక్షత్రం ఎక్కడికి తీసుకొస్తుందంటే యేసు ప్రభు ఉన్న చోటుకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నక్షత్రం ఎవరు అంటే ప్రభు యొక్క దూత. ఆ దూత ఎవరు అంటే ఆయన దైవజనులు, సంఘ కాపర్లు ఇంటిలోనికి వచ్చారు. అంతకుముందు వాళ్ళ సొంత ఆలోచన బట్టి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము రాజ్యభవనంలోకి వెళ్ళారు. ఓకే, ఆయన రాజు కాబట్టి వాళ్ళ జ్ఞానం ఏంటంటే ఆయన రాజు కాబట్టి ఆయన రాజు అయి ఉంటాడేమో అని యెరూషలేము రాజు దగ్గరికి వెళ్ళారు. అందుకనే లోక జ్ఞానం దేవుని దృష్టికి వర్రీతనం అంటుంది. మన జ్ఞానాన్ని బట్టి, బుద్ధిని బట్టి యేసు ప్రభుని మనం కనుగొనలేము. ఆయన నడిపిస్తున్న దూతను వెంబడించగలిగితేనే ఆయన్ను కనుగొంటావు. కాబట్టి ఎప్పుడైతే రాజభవనంలోకి వెళ్ళి రాజుగా అలా రాలేదు, రిక్తుడిగా దీనుడై పశువుల పాకలో ఉన్నాడు అని తిరిగి ఆ యొక్క నక్షత్రం వారికి ముందు నడిపించింది. చూడండి, నక్షత్రం ఏం చేస్తుందంటే నన్ను వదిలిపెట్టారు కదా అని మళ్ళీ వాళ్ళని వదిలించుకోకుండా తిరిగి వాళ్ళు నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి కనిపించింది, మళ్ళీ యేసు ప్రభు ఉన్న ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఇంటి దగ్గరికి తీసుకొచ్చిందో జ్ఞానులు ఎందుకు వచ్చారంటే ఆయన పూజించడానికి వచ్చారు కాబట్టి ఇంటిలోనికి వచ్చారు. చాలామంది దైవ సేవకుని వెంబడిస్తారు కానీ ఇంటిలోనికి, సంఘంలో చేర్చబడరు, బయట ఉంటారు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కాదు, స్థలం లేక బయట ఉన్నారు, బయట ఉండిపోతారు. దేవుని ఎరిగి పూజించడానికి లోపలికి రారు. ఇంటిలోనికి రాకుండా మాకు తెలుసులేండి, సరే మేము కూడా క్రైస్తవులు అన్నట్లుగా బయట ఉండిపోతారు. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ హోదా బయట ఉండజేస్తుంది. కానీ వీళ్ళు జ్ఞానులు, గొప్పవారైనప్పటికీ ఆయన రాజుగా గుర్తెరిగి పుట్టాడని గుర్తెరిగి ఆయన పూజించడానికి వచ్చి ఎలాంటి ఆలోచన లేకుండా సంఘములోనికి వచ్చి యేసు ప్రభును చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభును చూడడానికి ముందు వాళ్ళు ఎవరిని చూశారు? అక్కడ ఏముంది చూడండి, ఏముంది? యేసు ప్రభు, డైరెక్ట్ యేసు ప్రభుని చూసారా? ఏమ్మా చూడండి, అత్యారంత భరిత ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును. ముందు ఎవరిని చూశారు అంటే ఏ వ్యక్తి అయినా సరే సంఘంలోనికి వస్తే ఆ ప్రభును భరిస్తున్న, ఆ ప్రభు కోసం సహించిన, శ్రమలను సహించిన, లేకుంటే అవమానాలు, నిందలు భరించిన తల్లి అయిన మరియను మొదట చూడాలి. ఈ రోజుల్లో కూడా క్రీస్తును మోస్తున్నవారు ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత నష్టమైనా ఆయన ప్రకటించబడాలి అని తను తాను సమర్పించుకొని, అన్నిటి వదులుకొని, అన్నిటికి సిద్ధపడి ఆ మాటలు హృదయంలో దాచుకుంటుంది. నువ్వు ఏమంటాడు? నువ్వు గర్భవతి కుమానికి అంటావు, కన్నికి ఎలా జరుగుతుందని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కమ్ముకుంటుంది అని చెప్పినా సరే వాటి అన్నిటిని బట్టి నీ దాసురాలకు నీ ఇష్టం వచ్చినట్టు జరుగును గాకని తను సమర్పించుకున్నదండి మరియా. చెప్పగానే తను సమర్పించుకుంది. నీ మాట చొప్పున జరుగును గాక. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఆయన మాట చొప్పున జరగాలని సమర్పణ కలిగిన జీవితం? కాబట్టి నువ్వు సంఘంలోనికి వచ్చినప్పుడు నువ్వు జ్ఞానవంతురాలవైతే ఆ బిడ్డలు, ఆ పిల్లలు సంఘం కోసం ఎంత ప్రయాసపడుతున్నారో, క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తును తెలియజేయడానికి, క్రీస్తును సర్వలోకానికి రక్షకుడిగా చూపించడానికి ఎంత ప్రసవేదన పడ్డారో, ఎంత కష్టపడ్డారు, ఎంత వేదన పడుతున్నారని ఆ వేదన పడుతూ ప్రసవేదన పడుతున్న వారిని చూడాలి. అది జ్ఞానం. క్రీస్తును చూడడానికి వచ్చి దాని కారకులైన వారిని మర్చిపోకూడదు. జ్ఞానము అంటే మొదట ఆయన నక్షత్రాన్ని గుర్తించడం, తన జ్ఞానాన్ని బట్టి కాకుండా ఆ నక్షత్ర అడుగుజాడల్లో ఆ నడిపింపును బట్టి క్రీస్తు ఉన్న చోటుకి రావడం మాత్రం కాకుండా ఇంటిలోనికి రావడం. ఇంటిలోకి వచ్చిన వారు ఎవరు ఇంతగా ప్రయాసపడ్డారు, ఇంత శ్రమపడ్డారు, ఇంత దుఃఖపడ్డారు, ఇన్ని నిందలు మోసారు, ఇంత అవమానాన్ని పడ్డారు, 2 సంవత్సరాలుగా మేము దర్శించడానికి ప్రయాసపడిన వాళ్ళు ఎవరు అని ఆలోచించి మొదట మరియమ్మ తల్లిని చూశారు, తర్వాత యేసు ప్రభువును చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సంఘంలోనికి వచ్చేవారు, సంఘం కోసం ప్రయాసపడుతున్న వారిని చూస్తున్నారా? సంఘం కోసం
నిందలైన అవమానాలైనా సరే భరించి క్రీస్తును ప్రకటించాలని ఆరాటపడుతున్న వారిని చూస్తున్నారా? మాకెందుకండి వాళ్ళతో పని, మేము ప్రభువును స్తుతించడానికి వచ్చామనుకుంటారు. కరెక్ట్ కాదు. ప్రభును పూజించడానికి కారణమైనటువంటి, ఆరాధించడానికి కారణమైనటువంటి మరియమ్మ తల్లి యొక్క స్థితిగతులు వారు చూశారు. ఈరోజు జ్ఞానులకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నువ్వు మందిరానికి వచ్చితే సరిపోదు. మందిరంలో ఎవరు ఏ విధంగా క్రీస్తుని ప్రకటిస్తున్నారు, క్రీస్తు కోసం భారం కలిగి బ్రతుకుతున్నారో గమనించగలిగి ఉండడం జ్ఞానం. ఎవరి కోసం చేస్తారులే, చేసుకుంటున్నారులే అనుకోవడం కాదు. ఆ ప్రయాసను, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను గమనించి ప్రభువును చూసి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? సాగిలపడి, శిష్యును చూసి సాగిలపడి పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును ఆయనకు సమర్పించిరి, కానుకలను సమర్పించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది చూసిపోవడానికి వస్తారు, చాలామంది ఎలా జరుగుతుందో చూడడానికి వస్తారు. ఇంత ప్రయాసపడుతున్నారు, ఏదైనా మనం సాయం చేద్దామా అనే ఆలోచన చాలా కొద్ది మంది మాత్రమే ఉంటుంది. పూజించడానికి వచ్చిన వారు ఏదో ఒకటి సమర్పించుకోగలిగిన త్యాగపూరితమైన ఆలోచన చాలామందికి ఉండదు. వచ్చామా, విన్నామా, ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. పూజించడం అంటే వచ్చి ప్రార్థించడం కాదు. ఆ దేవుణ్ణి కనుగొన్న తర్వాత, నీ హృదయం సంతోషంతో ఆనందం నిండిన తర్వాత ఏదో ఒకటి నువ్వు ఆయనకి సమర్పించగలిగిన స్థితిలోకి రాకపోతే నువ్వు రావడం ఎందుకు? చూడండి, ఈ జ్ఞానులు 2 సంవత్సరాల క్రితమే పూజించడానికి వెళ్తున్నాం అన్న వాళ్ళు వచ్చి ప్రభు నీకు స్తోత్రం గొప్పవాడు అని వట్టి మాటలతో చెప్పడం కాదు. ఎలా పూజించారు? కృతజ్ఞతార్పణలతో, సమర్పణార్పణలతో, స్వేచ్ఛార్పణలతో దేవుణ్ణి ఘనపరచడం అంటే నోటి స్తుతుల ద్వారా కాదు, నోటి ద్వారా కాదు, ఏదో ఒకటి ఇచ్చి ఘనపరచడం. చాలామంది మందిరానికి వస్తారు, నేను చెప్పట్లేదు, క్రమాన్ని నేర్చుకోవాలని చెప్తున్నాను. ఒట్టి చేతులతో చూసిపోవడానికో రాకూడదు. ఏదో ఒకటి ఆయనకి చెయ్యాలి, ఆయనకి ఇవ్వాలనే ఆలోచనతో రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులు పూజించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలియదు, కానీ అక్కడ 3 రకాలైన అర్పణలు వారు ఇచ్చారు. కానీ 3 జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకున్నాం. శ్రేష్టమైన బంగారు రాజుగా వాళ్ళు గుర్తించి బంగారాన్ని అని యాజకుడు సర్వమాన పాపవాళ్ళ విమోచనార్థమై తన రక్తాన్ని, తన శరీరాన్ని బలి యాగంగా సమర్పించడానికి వచ్చాడని సాంబ్రాణిని, తర్వాత బోలం అంటే చనిపోయిన తర్వాత పూసేది బోలం కాబట్టి పునరుద్ధానానికి ప్రతీకగా వాక్యానుసారంగా అర్పణలు వారు తెచ్చినట్టుగా ఇది జ్ఞానం అండి. దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాం, ఒక దైవసేవకుని నడిపించే దైవసేవకుని ఎరిగామా, ఆ నడిపింపుల మందిరానికి వచ్చామా, సంఘములో చేర్చబడ్డామా, సంఘములో ప్రయాసపడుతున్న వారిని చూసామా, సంఘ క్షేమం కోసం, ప్రయాస కోసం, శిశువు కోసం, అభివృద్ధి కోసం ఏదో ఒక కానుకలు సమర్పించామా అనేదే జ్ఞానం. అదే జ్ఞానుల యొక్క లక్షణం. ఈరోజు మరి ఎంతమంది బంగారం తెచ్చారో, ఎంతమంది సాంబ్రాణి తెచ్చారో, ఎంతమంది బోలం తెచ్చారో నాకు తెలియదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేయర్లో హల్లెలూయా. ఏంటి రవి డబ్బు బంగారం ఇవ్వాలని కోరుకుంటున్నా తల్లి, నాకు అలాంటి ఆశే లేదు. ఒట్టి చేతులతో రాకూడదని చెప్తున్నాను, వచ్చి అలా వెళ్ళకూడదని చెప్తున్నాను. ఏదో ఒకటి చేతైంది ఆ తల్లి గురించి, సంఘ క్షేమం గురించి మనం ఇవ్వాలనే ఆలోచనతోనే పూజించడానికి మందిరానికి రావాలని ఆలోచన నేర్చుకుంటే మంచిదని చెప్తున్నాను. గొర్రెల కాపురులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు, స్తుతించుకుంటూ వెళ్ళారు, ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. కానీ జ్ఞానులు తెలపబడిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, మార్గం చూపించిన దేవుని ఒట్టి చేతులతో పూజించలేదు. కాబట్టి మనం ఒకప్పుడు లోకంలో చీకటిలో ఉన్నప్పుడు మనల్ని కూడా విడిపించి ఆయన దగ్గర మన యొద్దకు వచ్చి మనం వెలిగించి సంఘంలో నడిపించి పరిశుద్ధతను అనుకరించి దేవుని సన్నిధిలో ఒకరోజు నిలబెట్టగల యోగ్యకరమైన పరిస్థితిని కల్పించిన సంఘానికి ఏదో ఒకటి మనం చేయాలి. ఆ సమర్పణ మన బ్రతుకులకు కావాలి. అలాంటి సమర్పణ కలిగిన జ్ఞానులను దేవుడు లేపునుగాక. ఏంటి జ్ఞానం అంటే? నక్షత్రాన్ని గుర్తించడం. నక్షత్రం అంటే ఏంటి? సేవకుడు. సేవకుడు అంటే ఎవరు? అలాంటి సేవకుడు, ఇలాంటి సేవకుడు కాదు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన యొద్దకు తీసుకెళ్ళగల సేవకుని గుర్తించడమే జ్ఞానము. ఆ సేవకుని అనుసరించడమే జ్ఞానము.
ఆ సేవకుని అనుసరించి మందిరానికి రావడం జ్ఞానము. మందిరానికి వచ్చిన తర్వాత ఆ మందిరంలో ఎవరు పరిచర్య చేస్తున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంతగా క్రీస్తును ప్రకటించడానికి ఆరాటపడుతున్నారని గమనించడం జ్ఞానము. ఆ శిష్యువును అప్పుడు క్రీస్తును చూసి మనస్ఫూర్తిగా ఆయన నామ మహిమార్థమై ఏదో ఒకటి సమర్పించడము జ్ఞానం. కాబట్టి ఈరోజు అలాంటి క్రిస్మస్, ఒక సమర్పణ ఇవ్వగలిగిన క్రిస్మస్ మనమందరము చేయుదుము గాక. ఆమేన్. తలలో వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం దేవుడు మనల్ని కూడా జ్ఞానులుగా చూడాలని ఆశపడుతున్నాం. జ్ఞానులు తమ క్రియల ద్వారా తమ జ్ఞానాన్ని వ్యక్తపరుస్తారు. అజ్ఞానులు మాత్రమే సమయాన్ని పోనించుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఆయన నక్షత్రం కనిపించినా గుర్తెరగకుండా, అర్థం చేసుకోకుండా ఈ లోక సంబంధమైన సినిమా స్టార్స్ను చూస్తూ వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. నీకోసం నలగొట్టబడడానికి, నీకోసం ప్రాణం పెట్టడానికి ఉదయించినటువంటి యాకోబుల నక్షత్రం ఉదయించినట్లుగా ఈ లోకంలో మన కోసం ఉదయించిన యేసుక్రీస్తును చూస్తున్న ప్రియ తల్లి, ఆ యేసుక్రీస్తును నడిపిస్తున్న సేవకుడిని నువ్వు గమనిస్తున్నావా ప్రియ తల్లి? నిన్ను క్రీస్తు ఎద్దుకు నడిపించాలని నీకోసమే ఆకాశంలో నిలబడి నీకోసం ఎదురు చూస్తూ నువ్వు త్రో తప్పిన కానీ అక్కడే రాజభవనంలో ఉండి అంతఃపురం బయట ఉండి తిరిగి రాగానే క్రీస్తు ప్రభు ఎద్దుకు నడిపించినటువంటి నక్షత్రం అనే సేవకుడు నువ్వు గమనిస్తున్నావా? నిన్ను నడిపించే సేవకుడు ఎవరో నువ్వు గుర్తించావా? ఎక్కడికి తీసుకెళ్తున్నాడో నువ్వు అర్థం చేసుకున్నావా? అలా ఈరోజు ఒక అర్థవంతమైన జ్ఞానాన్ని కలిగి మనస్ఫూర్తిగా మనం మన హృదయాన్ని సమర్పిద్దాం. రాజుగా అని అంగీకరిద్దాం, యాజకుడిగా గుర్తిద్దాం, పునరుద్ధానాన్ని క్రీస్తుగా ఆరాధన చేద్దాం. మహోన్నతుడు సర్వాధికారి అవునయ్యా, మా రక్షకుడికిలోకి వచ్చావు. మీరు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. అనేక మంది సేవకులను నిన్ను ప్రకటించడానికి. అయ్యా, ఎవరైతే నీతి మార్గంలో అనేకులు నడిపిస్తారో వాళ్ళు నక్షత్రాలు అని చెప్పబడినట్టుగా నీతి మార్గంలో నడిపిస్తున్న నక్షత్రాన్ని గుర్తురగే జ్ఞానం చాలా మందికి దయచేయండి నాయన. మా జ్ఞానం వల్ల మేము వ్యర్థులు కాకుండా, మాకు తెలుసులే ఏదో ఒక టైం ఉందిలే అనే అజ్ఞానాన్ని బట్టి ఈ లోకం బ్రతకకుండా, మీరు కనిపించినప్పుడే లోబడి నడిపిస్తున్నప్పుడు సమర్పణ చేసుకొని ఆ నడిపింపుకు ఎంత దూరమైనా ఎంత కష్టమైనా ఇన్ని రోజులైనా సరే ఆ మార్గంలో నడుస్తూ నిన్ను చూసి నిన్ను చూసి అత్యానందభరితులయ్యే స్థితిలోకి ప్రతి ఒక్క విశ్వాసం వచ్చినట్లుగా ఆ జ్ఞానుల మార్గాన్ని అనుసరించగల కృప ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.